డేట్ వెనక అసలు కారణం ఇదే. మరి ఎన్నో సస్పెన్సులకు తెరదించుతూ మరి అఖండ 2 12వ తారీఖున వస్తున్నట్టుగా మరి మనకి సమాచారం అవుతుంది. ఎరోస్ సంస్థకి మరి 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ మరి బాకీ పడి ఉన్న నేపథ్యంలో 2009 నుంచి బాకీ పడి ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికీ వాళ్ళు ఆ బాకీ కట్టకపోవడంతో మరి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. దానివల్లనే అఖండ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సింది ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య బాబు అభిమానులు అందరూ కానీ నందమూరి అభిమానులు అందరూ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒక అగ్ర హీరోకి ఈ విధంగా జరగటం ఏంటి అని చెప్పి. కానీ ఈ సమస్యను కూడా మళ్ళీ ఆయనే మరి పరిష్కారం చేశారు. ఇదే సమస్యని 14 రీల్స్ సంస్థ మాకు ఈ సమస్య ఉంది సార్ అని ముందే బాలకృష్ణ గారికి చెప్పుంటే మరి ఆయన ఆ రోజునే ఏమీ కాకుండా మరి ఒక నిర్ణయం తీసుకుని అనుకున్న డేట్కి అది రిలీజ్ అయ్యేది. కానీ 14 రీల్స్ సంస్థ అలా చేయలేదు. తాను చేసిన తప్పుకి క్షమాపణలు అయితే చెప్పుకుంది, కానీ జరగాల్సిన నష్టం, జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఓకే, గతం గతం, ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది. ఫ్రెష్ రిలీజ్ డేట్తో వచ్చారు. అయితే ఇందులో ఒక పాజిటివ్ ఏంటంటే సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పటికీ కూడా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడా తగ్గలేదు. మరి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు నందమూరి అభిమానులు. 100% ఈ సినిమా హిట్ అవుతుంది, బాలకృష్ణ రేంజ్ అంటూ మీరు చూస్తారని చెప్తున్నారు. అయ్యోరు తాండవం ఆడేస్తారని అయితే చెప్తున్నారు. ఇక ఏం ప్రచురించారో చూద్దాం. ఈ డేట్ వెనుకున్న అసలు కారణం ఇదేని ప్రచురించారు. గత వారం రావాల్సిన అఖండ 2 విడుదల ఆగిపోవడం నందమూరి అభిమానులను ఎంతగానో నిరాశకు మిగిల్చింది. సరిగ్గా ప్రీమియర్స్ పడాల్సిన టైంలో బ్రేక్ పడడంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడినట్టయింది. అయితే ఇప్పుడు సమస్యలో కొలిక్కి రావడంతో మేకర్స్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వారం తిరగకముందే డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది. ఇది నిజంగా డ్యామేజ్ కంట్రోల్కు సరైన నిర్ణయం అని చెప్పొచ్చు. నిజానికి లీగల్ ఇష్యూస్ క్లియర్ అయ్యాక సినిమాను క్రిస్మస్ రేసులో నిలపాలని నిర్మాతలు భావించారు. కానీ అప్పటికి ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు. ఆలస్యం అమృతం విషయం అన్నట్లు ఇప్పటికే పీక్స్లో ఉన్న అంచనాలను మరో 20 రోజులు మెయింటైన్ చేయడం కష్టమని భావించారు. అందుకే వేడిగా ఉన్నప్పుడే పని కానిచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫైనల్గా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. దీనికి తోడు అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 12నే ఈ సినిమా రిలీజ్ కావాలని సోషల్ మీడియాలో వారు చేసిన అడావిడి ట్రెండింగ్ చూసి నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఫ్యాన్స్ ఎమోషన్స్ను, వారి అగ్రెసివ్ను గౌరవించి రిస్క్ అయినా సరే ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. వారం రోజులు ఆలస్యమైనా ఇది ఇంకా మంచిదే అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రేక్షకుల దృష్టి ఇంకా ఈ సినిమా మీదే ఉంది. ప్రమోషన్స్ ఊపు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పబ్లిసిటీ మొదలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఉన్న బజ్ను అలాగే కంటిన్యూ చేస్తూ థియేటర్లోకి దిగితే ఓపెనింగ్స్కి మాత్రం డోకా ఉండదు.